కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని మంత్రులు వ్యాఖ్యానించారు. ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 5,12,00,000తో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. యూసఫ్గూడ సర్కిల్ వెంగళరావు నగర్లో సిసి రోడ్ల నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ హరిచందన, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే త్వరితగతిన పరిష్కారం చూపుతామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా అభివృద్ధి చేసేందుకు సీఎం ఇప్పటికే ప్రణాళిక రూపొందించారని మంత్రులు వెంకటస్వామి వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ 18 నెలల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరీక్ష లాంటిదని తుమ్మల అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఏ నీళ్లు నిధులు నియామకాల కొరకు అయితే యాక్షన్ ఇచ్చినామో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్తీలు, కాలనీలు ఏదైతే స్లమ్స్ ఇతరాత్ర ఉన్నాయో అవన్నీ సరి అయిన ఇప్పటికే త్రాగునీటి సమస్యకు సంబంధించి, రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా 15 నియోజకవర్గాలు హైదరాబాద్ లో ఉన్నాయి. వాటన్నిటికీ సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతోటి మరి కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. కొంతమంది రకరకాల వ్యక్తులు కొత్తగా ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ కి మీరు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు ఇక్కడ ప్రజలు అధికారంలో ఉంటే ఎవరికైనా ఇంట్లో ఉపాధి అవకాశాలు, కాలనీలో ఏదైనా డెవలప్మెంట్ చేసే ప్రణాళిక ఏం తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ప్రజాపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రోడ్ల విషయము వారు దానిపైన దృష్టి పెట్టలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ఇదే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని దాంట్లో దృష్టి పెట్టలేదు. కానీ దేశంలో టీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయడానికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదే నిర్ణయించుకున్నారు. అభివృద్ధి మొదలు చేద్దాము, ప్రజలకు ఏదైతే నాలీలు, సీసీ రోడ్స్, మంచినీటి కరువు ఉందో దాని మీద దృష్టి పెడదామని చెప్పి నిన్న కూడా కేబినెట్ మీటింగ్లో సుమారు 1000 కోట్లతోని మన ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క పెట్టి హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దేదానికి రేవంత్ రెడ్డి గారు పడే కష్టానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి బలం చేకూరాలి అనంటే అది జూబ్లీహిల్స్ ప్రజానీకం చేతిలో ఉంది. అది హైదరాబాద్ ప్రజానీకం ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.